బీహార్ అసెంబ్లీ ఎన్నికలు గతానికి భిన్నంగా ప్రశాంతంగా ముగియడం ఊరటనిస్తుంది. రికార్డు స్థాయిలో ఓటింగ్ జరగడం, అందున మహిళలు భారీ సంఖ్యలో ఓటేయడానికి రావడం సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. కాగా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మరోసారి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. నితీష్ పాలనను ప్రజలు దీవించారంటున్నారు బీజేపీ, జేడీయూ నాయకులు. అయితే ఎగ్జిట్ పోల్స్ అంతా ఎన్డీఏ మాయాజాలం అంటున్నారు మహాగఠబంధన్ నాయకులు. ప్రజలంతా తమకే ఓటేశారని 18వ తేదీన తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తానని ధీమాగా ఉన్నారు తేజస్వి. మొత్తానికి బీహార్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది. 243 అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో పోలింగ్ నిర్వహించగా తొలి దశలో 65.09%, రెండో దశలో దాదాపు 69% ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 2 విడతల్లో కలిపి 66.91% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 2020 ఎన్నికలతో పోలిస్తే ఇది 9.6% అధికం. పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓట్లు వేసినట్టు ఈసీ గణాంకాలు చెబుతున్నాయి. మహిళలు 71.6% ఓటు వేయగా పురుషుల్లో 62.8% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం మీద 7.25 కోట్ల మంది ఈ ఎన్నికల్లో ఓటు వేశారు. బీహార్లో పోలింగ్ శాతం పెరగడంపై అన్ని రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. అదే సమయంలో పెరిగిన పోలింగ్ తమకే అనుకూలంగా ఉంటుందని ఆయా పార్టీలు చెప్పుకుంటున్నాయి. ఇక నవంబర్ 14న జరగనున్న ఓట్ల లెక్కింపు మీదే అందరి దృష్టి నిలిచింది. బీహార్లో ఎన్డీఏ కూటమి, మహాగఠబంధన్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. విజయం కోసం ఇరు పక్షాల నేతలు తీవ్రంగా శ్రమించారు. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపుగా బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికే విజయమని చెప్తున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ సారథ్యంలోని మహాగఠబంధన్ విజయ అవకాశాలు తక్కువగానే ఉన్నాయని వెల్లడించడం గమనార్హం. కాగా ప్రశాంత్ కిషోర్కు చెందిన జన్ సురాజ్ పార్టీకి తీవ్ర నిరాశ తప్పేట్టులేదు. ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్ ఇలా ఉన్నాయి. దైనిక్ భాస్కర్ ఎన్డీఏ కూటమి 45 నుంచి 160, మహాగఠబంధన్ 73 నుంచి 91, జేఎస్పీ 3, ఇతరులు 5 నుంచి 7. మ్యాట్రిజ్ ఎన్డీఏ కూటమి 147 నుంచి 167, మహాగఠబంధన్ 70 నుంచి 90, జేఎస్పీ 2, ఇతరులు 2 నుంచి 8. జేవీసీ ఎన్డీఏ కూటమి 135 నుంచి 150, మహాగఠబంధన్ 88 నుంచి 103, జేఎస్పీ 1, ఇతరులు 3 నుంచి 6. చాణక్య స్ట్రాటజీస్ ఎన్డీఏ కూటమి 130 నుంచి 138, మహాగఠబంధన్ 100 నుంచి 108, జేఎస్పీ 0, ఇతరులు 3 నుంచి 5. పీపుల్స్ పల్స్ ఎన్డీఏ కూటమి 133 నుంచి 159, మహాగఠబంధన్ 75 నుంచి 101, జేఎస్పీ 5, ఇతరులు 2 నుంచి 8. పీపుల్స్ ఇన్సైట్ ఎన్డీఏ కూటమి 133 నుంచి 148, మహాగఠబంధన్ 87 నుంచి 102, జేఎస్పీ 2, ఇతరులు 3 నుంచి 6. పీమార్క్ ఎన్డీఏ కూటమి 142 నుంచి 162, మహాగఠబంధన్ 80 నుంచి 98, జేఎస్పీ 1 నుంచి 4, ఇతరులు 3. అయితే ఎన్నికల ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా అంచనా వేస్తాయని చెప్పలేం. కానీ బీహార్లో మరోసారి నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని పోలింగ్ ట్రెండ్ని బట్టి స్పష్టమవుతోంది. మహిళలు ఎక్కువగా ఓట్లు వేశారు. నితీష్ కుమార్కు అత్యధికంగా తమ ఆశీస్సులు అందించారు. ఈ పరిణామం సామాజిక మార్పు, రాజకీయ వ్యూహం రెండింటినీ ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. సీఎం నితీష్ హయాంలో శాంతి భద్రతలు మెరుగవటం, మహిళల ఓట్ల కోసం ఆకర్షణీయ హామీలు గుప్పించడం కూడా మహిళా ఓట్ల శాతానికి కారణమని విశ్లేషిస్తున్నారు. సీఎం నితీష్ కుమార్ను ఆశీర్వదించడానికే మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్లో పాల్గొన్నారని జేడీయూ నేతలు అంటున్నారు. నితీష్ ప్రభుత్వం ప్రకటించిన జీవికా దీదీ కార్యక్రమం, లఖ్పతి దీదీ కార్యక్రమం, ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన వంటి ప్రభుత్వ పథకాలు మహిళల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రతిపక్ష మహాగఠబంధన్ కూడా బ్లాక్ మై బెహన్ మాన్ పథకం, మహిళా యాజమాన్యంలోని కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి ఆకర్షణీయ హామీలతో మహిళా ఓటర్లకు గాలం వేసింది. అధికార, విపక్ష కూటములు పోటాపోటీగా మహిళలకు హామీలిచ్చారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఎన్డీఏ నేతలు ఉత్సాహంగా ఉన్నారు. 3/2 మెజారిటీతో బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి. బీహార్ ప్రజలకు నా ధన్యవాదాలు. ఎన్డీఏ కూటమికి బీహార్ ప్రజలు ఓటు వేశారనే నమ్మకంతోనే ఉన్నాం. 3/2 మెజారిటీతో ఎన్డీఏ కూటమి గెలవబోతోంది. ఎగ్జిట్ పోల్స్ కన్నా ఫలితాల్లో ఎక్కువగా వస్తాయి. మా ఓటింగ్ షేర్ కూడా 50% దాటుతుందని అనుకుంటున్నాం అని సామ్రాట్ చౌదరి అన్నారు. బీహార్ ప్రజలు మోడీ, నితీష్ సహా ఎన్డీఏ కూటమిపై నమ్మకం ఉంచారని తెలిపారు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్. 3/2 మెజారిటీతో బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది అని ధీమా వ్యక్తం చేశారు.
అయితే ఎగ్జిట్ పోల్స్ ని మహాగఠబంధన్ తప్పుబట్టింది. బీజేపీ అగ్రనాయకత్వం ఆదేశాలకు అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయని కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని అన్నారు. ఈసారి ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. ప్రజలు నితీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈసారి మార్పు రాబోతోంది. ఎటువంటి సందేహాలకు అవకాశం లేదు అన్నారు. ప్రజలు చెప్పిన దాని ప్రకారం తమ కూటమికి 1995 నాటి కంటే ఉత్తమ ఫలితాలు రాబోతున్నాయని తెలిపారు. నవంబర్ 18న తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మార్చేందుకు అధికార ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో వేగాన్ని తగ్గించేందుకు ఎన్డీఏ ప్రయత్నాలు చేస్తోందన్నారు. బాంబ్ బ్లాస్ట్ జరిగిన చోట ఎన్డీఏ సర్కారు ఏమీ చేయదని, కానీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు మిలిటరీ ఫ్లాగ్ మార్చులు నిర్వహిస్తుందని ఆయన ఆరోపించారు.